ట్విస్ట్లు, జలక్లు, అంచనాలకు అందని పరిణామాలు. ప్రతి సీను క్లైమాక్స్లా అనిపిస్తోంది ఇండియన్ పొలిటికల్ పిక్చర్. ఒక్కొక్కటి ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లు ప్రాంతీయ పార్టీలకు షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. బెంగాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీల తిరుగుబాటు ఎపిసోడ్ కళ్ల ముందు కదులుతున్న టైంలోనే ఆపరేషన్ టైగర్ తెర మీదకు వచ్చింది. ఉద్ధవ్ ఠాక్రేను టెన్షన్ పెడుతోంది. అసలు ఏం జరుగుతోంది? నిన్న బెంగాల్, ఇవాళ మహారాష్ట్ర. మరి నెక్స్ట్ ఏంటి? రాజకీయం ఎలాంటి మలుపు తిరగబోతోంది? పాలిటిక్స్ లో సినిమాను మించిన ట్విస్టులు. బెంగాల్ రచ్చ జరుగుతూ ఉండగానే మరో సీన్. మహారాష్ట్రలో ఆపరేషన్ టైగర్ షురూ. ఉద్ధవ్ ఠాక్రేను టెన్షన్ పెడుతున్న ఆపరేషన్. 2022 నాటి రోజులు మళ్లీ రాబోతున్నాయా? ఏంటి ఆపరేషన్ టైగర్? ఏం జరుగుతోంది? బెంగాల్, మహారాష్ట్ర, మరి నెక్స్ట్ ఏంటి? అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బెంగాల్లో దీదీకి వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. 28 ఏళ్ల పార్టీ చరిత్రలో టీఎంసీ ఎప్పుడూ ఈ స్థాయిలో సంక్షోభాన్ని చూడలేదు. ఎమ్మెల్యేలు, ఎంపీల తిరుగుబాటుతో పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ పెద్దలతో దీదీ, అభిషేక్ వరుస భేటీలు నిర్వహించడం, అఖండ కాంగ్రెస్ డిమాండ్లు బలంగా వినిపిస్తూ ఉండడంతో పార్టీని కాపాడుకునేందుకు మమత ఏం చేయబోతున్నారు, ఎలాంటి అడుగులు వెయ్యబోతున్నారనే చర్చ జోరుగా వినిపిస్తోంది. అయితే బెంగాల్ రాజకీయాల్లో ప్రకంపనలు కొనసాగుతున్న వేళ ఇప్పుడు మరో ఆసక్తికర పరిణామం కనిపిస్తోంది. మహారాష్ట్రలో ఆపరేషన్ టైగర్ మొదలైంది. బెంగాల్లో టీఎంసీకి ఎంపీలు హ్యాండ్ ఇచ్చినట్లు మహారాష్ట్రలో శివసేన, ఉద్ధవ్ పార్టీ ఎంపీలు తిరుగుబాటు జెండా ఎగురవేసేందుకు రెడీ అయినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కినట్లయింది. 2022 నాటి పరిణామాలు గుర్తు చేసుకుంటూ ఉద్ధవ్కు మరో ఝలక్ తప్పదా అనే చర్చ దేశవ్యాప్తంగా సాగుతోంది. సరిగ్గా 4 ఏళ్ల కింద 2022 జూన్లో మహారాష్ట్ర రాజకీయాల్లోనే అతిపెద్ద తిరుగుబాటు కనిపించింది. శివసేన నుంచి మెజారిటీ ఎమ్మెల్యేలను తన వెంట తీసుకెళ్లి ఏక్నాథ్ షిండే ఆ పార్టీని ముక్కలు ముక్కలు చేశారు. ఆ తర్వాత కమలం పార్టీతో షిండే చేతులు కలపడం, బీజేపీ అధికారం దక్కించుకోవడంతో విల్లుబాణం గుర్తు కూడా షిండే వర్గానికి రావడంతో ఉద్ధవ్ ఠాక్రేకు భారీ జలక్ తగిలింది. అయితే ఇప్పుడు అలాంటి షాకే మళ్లీ తగలబోతోందా అంటే అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఆపరేషన్ టైగర్ అనే ప్రచారం ఉద్ధవ్ ఠాక్రేకు నిద్ర లేకుండా చేస్తుందనే చర్చ నడుస్తోంది. శివసేన యూబీటీలో అంతర్గత అలజడి మొదలైనట్లు కనిపిస్తోంది. ఆ పార్టీకి చెందిన కొందరు ఎంపీలు ఎన్డీఏ కూటమి వైపు వెళ్లొచ్చనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. శివసేన, ఉద్ధవ్ వర్గం ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నా కనిపిస్తున్న కొన్ని పరిణామాలు మాత్రం భారీ సంచలనానికి దారితీయడం ఖాయం అనే సంకేతాలు ఇస్తున్నాయి. శివసేన యూబీటీకి ప్రస్తుతం 9 మంది ఎంపీలు ఉండగా అందులో 7 ఎంపీలు ఎన్డీఏ నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారు అని టాక్. ఉద్ధవ్ ఠాక్రేకు తిరుగుబాట్లు కొత్తేం కాదు. 2022లో షిండే వర్గం తిరుగుబాటుతో ఉద్ధవ్ సర్కార్ కూలిపోయింది. ఆ తర్వాత శివసేన 2 వర్గాలుగా విడిపోయింది. పార్టీ పేరు, గుర్తు కోసం కూడా చాలా రోజులు న్యాయ పోరాటాలు జరిగాయి. అయితే షిండే వర్గాన్నే అధికారిక శివసేనగా గుర్తించిన ఎన్నికల సంఘం విల్లుబాణం గుర్తు వారికే కేటాయించింది. దీంతో ఉద్ధవ్ వర్గం శివసేన, ఉద్ధవ్ బాల్ సాహెబ్ ఠాక్రే పేరు కాగడా గుర్తుతో కొనసాగుతోంది. 4 ఏళ్ల కింద జరిగిన పరిణామాల ఎఫెక్ట్ ఉద్ధవ్ను ఇప్పటికీ వెంటాడుతూ ఉంటాయి. ఇలాంటి టైంలో ఇప్పుడు మళ్లీ ఎంపీలు తిరుగుబాటు జెండా ఎగురవేసేందుకు రెడీ అయ్యారనే ప్రచారం
ఆయనను మరింత టెన్షన్ పెడుతోంది. ఆపరేషన్ టైగర్ ప్రచారం జోరుగా సాగుతున్న వేళ పార్టీ ఎంపీలతో ఉద్దవ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో జరిగిన పరిణామాలు ఇప్పుడు మరిన్ని అనుమానాలకు తావిస్తున్నాయి. ఉద్దవ్ వర్గానికి చెందిన 7 ఎంపీలు తమతో టచ్లో ఉన్నారని, ఎమ్మెల్యేల్లోనూ 16 మంది తమతో సంప్రదింపులు జరుపుతున్నారని శివసేన ఎమ్మెల్సీ కృపాల్ తుమనే వ్యాఖ్యలతో ఆపరేషన్ టైగర్ చుట్టూ చర్చ మొదలైంది. ఇకటు ఉద్దవ్ నిర్వహించిన సమావేశానికి 4 ఎంపీలు మాత్రమే ప్రత్యక్షంగా హాజరయ్యారు. మిగతా 5 ఆన్లైన్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారని పార్టీ వర్గాలు చెప్తున్నా ఈ పరిణామం పార్టీలో అంతర్గత అసంతృప్తికి అద్దం పడుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక సమావేశానికి హాజరు కాని శివసేన యూబీటీ ఎంపీ సంజయ్ దేశ్ముఖ్ షిండే వర్గానికి చెందిన కేంద్ర మంత్రి ప్రతాప్ జాదవ్ను కలవడం, ఇప్పుడు ఉద్దవ్తోనే ఉన్నాను, రేపటి గురించి అడగొద్దు అంటూ మరో ఎంపీ వాక్చోరే వ్యాఖ్యలు చేయడం చీలిక అనుమానాలకు మరింత బలం ఇస్తున్నాయి. ఇక ఈ మీటింగుకు ఒక్కరోజు ముందు జరిగిన ఆదిత్య ఠాక్రే పుట్టినరోజు వేడుకలకు కూడా ఈ 5 ఎంపీలు దూరంగా ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు సీన్. ఎవరికైనా పార్టీ విడిచి వెళ్లాలి అనిపిస్తే వెళ్లొచ్చని ఎంపీలతో మీటింగ్లో ఉద్దవ్ వ్యాఖ్యలు చేశారంటూ జరుగుతున్న ప్రచారం రాజకీయాన్ని మరింత హీటెక్కిస్తోంది. అయితే ఆయన అలాంటి మాటలు అనలేదని సంజయ్ రౌత్ లాంటి వాళ్లు ఖండిస్తున్నా ఆపరేషన్ టైగర్ ప్రచారం మాత్రం ఆగడం లేదు. ఇలాంటి పరిణామాల మధ్య జూన్ 19న జరగనున్న శివసేన వ్యవస్థాపక దినోత్సవం, 22న జరగనున్న ఎంపీల సమావేశంపై ఇప్పుడు అందరి ఆసక్తి కనిపిస్తోంది. ఆ 2 రోజుల తర్వాత చీలిక ప్రచారానికి ఓ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓవరాల్ గా చూస్తే అసలు ఈ వివాదం అనేది 7 ఎంపీల గురించే కాదు, 2022లో జరిగిన తిరుగుబాటు రిపీట్ కాకుండా ఉద్దవ్ ఆపగలరా లేదా అనేది అతిపెద్ద పరీక్ష. రాబోయే పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందు ఉద్దవ్ ఠాక్రే గ్రూపుకు చెందిన ఎంపీలు షిండే నేతృత్వంలోని శివసేన వైపు ఫిరాయించే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే లోక్సభలో ఎన్డీఏ బలం మరింత పెరగడం ఖాయం. నిన్న బెంగాల్, ఇవాళ మహారాష్ట్ర. మరి నెక్స్ట్ ఏంటి? ఆపరేషన్ టైగర్ ఎపిసోడ్ తర్వాత దేశవ్యాప్తంగా వినిపిస్తున్న ప్రశ్న ఇది. అనామక పార్టీలో చేరేందుకు టీఎంసీ ఎంపీలు డిసైడ్ కావడం, మహారాష్ట్రలో ఆకర్షు స్పీడప్ కావడంతో కొత్త చర్చ మొదలైంది. అన్ని రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందా? ప్రాంతీయ పార్టీల దూకుడుకు బ్రేకులు వేయాలని భావిస్తోందా? ప్రాంతీయ పార్టీల ఉనికి రాబోయే రోజుల్లో ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందా? జనాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? అనామక పార్టీలో చేరబోతోన్న టీఎంసీ ఎంపీలు. ఉద్దవ్ పార్టీకి దాదాపు ఖాయంగా ఎంపీల ఝలక్. నిన్న టీఎంసీ, ఇవాళ శివసేన. అసలేం జరుగుతోంది? అసలు ప్రాంతీయ పార్టీలకు వరుస షాకులు ఎందుకు? ప్రాంతీయ పార్టీల ఉనికే ప్రశ్నార్థకం కాబోతోందా? పేరులేని పార్టీలో టీఎంసీ ఎంపీల చేరికలు ఎందుకు? టీఎంసీ తిరుగుబాటు ఎంపీలు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తోంది. ఆ 20 మంది ఎంపీలు ఎన్సీపీఐ, నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీలో చేరాలి అని తమ నిర్ణయాన్ని ప్రకటించారు. స్పీకర్ ఓం బిర్లాను కలిసి విలీనానికి సంబంధించిన లేఖ కూడా సమర్పించారు. తిరుగుబాటు టీఎంసీ ఎంపీలకు నాయకత్వం వహిస్తోన్న కాకోలి ఘోష్ పార్లమెంటులో తమకు ప్రత్యేక సీటింగ్ ఏర్పాటు చేయాలని కూడా అభ్యర్థించారు. ఎన్సీపీఐలో చేరడమే కాదు, ఎన్డీఏ ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ఇస్తామని ఎంపీలు ప్రకటించారు. ఈ పరిణామం పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలనం సృష్టించగా జాతీయ రాజకీయాల్లోనూ కొత్త చర్చకు దారితీసింది. అసలేంటి పార్టీ అనే డిస్కషన్ మొదలైంది. 2023 త్రిపురలో అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీ పోటీ చేసింది.
7 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాలని అనుకున్న 4 నియోజకవర్గాల్లో నామినేషన్లు రిజెక్ట్ అయ్యాయి. చివరకు 2 స్థానాల్లో మాత్రమే పార్టీ గుర్తుపై అభ్యర్థులు బరిలో నిలిచారు. ఆ 2 స్థానాల్లో కలిపి మొత్తం 822 ఓట్లే వచ్చాయి ఆ పార్టీకి. ఎంపీ, ఎమ్మెల్యేలు కాదు కదా, ఒక్క వార్డు సభ్యుడైనా లేని ఎన్సీపీఐ ఇప్పుడు స్పీకర్ ఆమోదిస్తే లోక్సభలో పెద్ద పార్టీల సరసన చేరనుంది. బ్యాంకు ఖాతాలో కేవలం 75 రూపాయలు మాత్రమే ఉన్న పార్టీలోకి 20 మంది ఎంపీలు ఎందుకు చేరుతున్నారు అనే ప్రశ్న ఇప్పుడు ప్రతి ఒక్కరిని వెంటాడుతోంది. డైరెక్ట్ గా బీజేపీలో చేరితే చట్టపరమైన ఇబ్బందులు వస్తాయి. దీంతో ఈ పార్టీని తిరుగుబాటు ఎంపీలు ఎంచుకున్నారు. పార్లమెంటులో తమ సంఖ్యాబలాన్ని కాపాడుకుంటూనే సాంకేతికంగా అనర్హత వేటు పడకుండా చూసుకోవడానికి ఈ అనామక పార్టీ వీరికి పెద్ద అసెట్ గా మారింది. నిజానికి మొదట్లో తిరుగుబాటు ఎంపీలు 3/2 మెజారిటీతో విడిపోయి స్వతంత్ర బ్లాక్ గా ఏర్పడి ఎన్డీఏకి మద్దతివ్వాలని భావించారు. అయితే పార్లమెంటరీ నిబంధనల ప్రకారం స్వతంత్ర గ్రూపుగా విడిపోవడానికి సాంకేతిక అడ్డంకులు ఉన్నాయి. ఈ చట్టపరమైన అడ్డంకిని అధిగమించడానికి ఎన్సీపీఐ వీరికి ఒక చట్టబద్ధత కల్పించినట్లయింది. ఇలా బెంగాల్లో కొత్త రాజకీయ క్రీడ ముగియక ముందే మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆపరేషన్ టైగర్ చర్చకు దారితీస్తోంది. మొదట బెంగాలులో ప్రకంపనం మొదలైంది. ఇప్పుడు మహారాష్ట్రలో లుకలుకలు స్టార్ట్ అయ్యాయి. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. మహారాష్ట్రలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పట్టు మరింత బిగించేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది అనేది మరికొందరి ఆరోపణ. ఇదంతా ఎలా ఉన్నా నిన్న బెంగాల్, నేడు మహారాష్ట్ర. మరి రేపు ఏంటి అనే ప్రశ్న తెర మీదకు వస్తోంది. ప్రాంతీయ పార్టీల ఉనికే ప్రశ్నార్థకంగా మారుతుందా అనేది మరికొందరి వాదన. కమలం పార్టీ దెబ్బకు ప్రాంతీయ పార్టీలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయనే చర్చ జాతీయ స్థాయిలో వినిపిస్తోంది. ఇక బెంగాల్, మహారాష్ట్ర రాజకీయాలను ఆసక్తిగా గమనిస్తున్న డీఎంకే తమిళనాడులో జాగ్రత్తలు తీసుకుంటోంది. తమ పార్టీ ఎమ్మెల్యేలు జారిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రాంతీయ పార్టీల ఉనికే ప్రశ్నార్థకం కాబోతోందా అంటే వరుస పరిణామాలు చూస్తుంటే అదే అనిపిస్తోంది సీన్. మెజారిటీ రాష్ట్రాల్లో కమలం పార్టీ ఇలాంటి వ్యూహాలే అమలు చేసింది. ఇప్పుడు టీఎంసీ ఎంపీల నిర్ణయంతో బెంగాలులో దీదీ రాజకీయ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారింది. అటు ఎమ్మెల్యేలు, ఇటు ఎంపీల తిరుగుబాటుతో టీఎంసీకి పార్టీ గుర్తు కూడా కోల్పోయే అవకాశం ఉంది. దీంతో బెంగాల్లో దీదీ పార్టీ చరిత్రలో మిగిలిపోయే అవకాశాలే ఉన్నాయి. టీఎంసీ మాత్రమే కాదు, చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలది ఇదే పరిస్థితి. తమిళనాడులో డీఎంకే దాదాపు కూలిపోయే స్థితిలో ఉంది. 2 సభల్లో కలిపి డీఎంకేకి 30 మంది ఎంపీలు ఉన్నా ఇండియా కూటమి నుంచి బయటకు రావడంతో వాళ్లను పట్టించుకునే వాళ్లు కూడా ఉండరు. యూపీ ఫైర్ బ్రాండ్ అని పేరు ఉన్న మాయావతి పార్టీ ఇప్పుడు జీరోకి పడిపోయిన పరిస్థితి. ఇక బీహార్లో జేడీయూ, కర్ణాటకలో జేడీఎస్ బీజేపీకి సపోర్టుగా ఉండేలా ఒక రకమైన చర్చల్లో ఆగిపోయాయి. దీంతో ఆ 2 రాష్ట్రాల్లో జాతీయ పార్టీల మధ్య పోటీ. ఇక ఒడిశాలో ఒకప్పుడు బీజేడీతో కలిసి పొత్తులో ఉన్న బీజేపీ ఇప్పుడు ఆ పార్టీని పక్కకు నెట్టి అధికారం దక్కించుకుంది. ఇలా దూకుడు తగ్గి కొన్ని రాష్ట్రాల్లో అసలు ఉనికే ప్రశ్నార్థకమైనట్లు మరికొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల తీరు కనిపిస్తోంది. ఒకటి మాత్రం నిజం, భారత రాజకీయ చరిత్రలో ప్రాంతీయ పార్టీల పాత్ర కీలకం. స్థానిక ఆకాంక్షలు, ప్రాంతీయ సెంటిమెంట్లు జాతీయ పార్టీల ద్వారా నెరవేరవనే నమ్మకంతో ఒకప్పుడు వెలుగులోకి వచ్చిన ప్రాంతీయ శక్తులు ఇప్పుడు తీవ్ర అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పరిస్థితి. ఒకప్పుడు దేశాన్ని శాసించిన ప్రాంతీయ శక్తులు ఇప్పుడు రక్షణాత్మక ధోరణిలో పడ్డాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బెంగాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేల తిరుగుబాటు, మహారాష్ట్రలో ఆపరేషన్ టైగర్, ఇలాంటి పరిస్థితుల మధ్య రాబోయే రోజుల్లో రాజకీయం ఎలాంటి మలుపు తిరగబోతోంది?
ఏం జరగబోతోందనే చర్చ ఆసక్తి రేపుతోంది.